పరీక్షిన్ మహారాజు ధర్మోత్తరంగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఒకసారి వేటకు వెళ్ళాడు. వేట అనేటువంటిది అందులో రెండు అంశాలున్నాయి. ఒకటి రాజధర్మం, అది ఇంకొకటి వ్యసనం. రాజధర్మం ఎట్లా అవుతుంది అని అంటే, అరణ్యాల్లో పర్యంత భూములలో క్రూర మృగాలన్నీ కూడా పెచ్చు పెరిగిపోతూ ఉంటాయి. అవి జనపదాల మీదకు వచ్చి ప్రజలందరినీ హింసిస్తూ ఉంటాయి, పంటలు పాడు చేస్తూ ఉంటాయి. మొత్తానికి ఒక శాంతి భద్రతలు లేని స్థితి కల్పిస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని వాటిని నిలువరించేటువంటి శక్తి సాధారణమైనటువంటి ప్రజలకు ఉండదు. రాజు ధర్మం అది, వాటిని కూడా హద్దులో పెట్టి వానికి అవసరం వస్తే వాటిని చంపివేసి లోక స్థితిని చక్కగా కాపాడుతూ ఉండాలి. ఇది పాలనలో భాగం, అప్పుడది ధర్మం. రెండవది వ్యసనం. వ్యసనం అని అంటే దాంట్లో చిక్కుకుపోవడం, దాంట్లో మునిగిపోవడం, ఆ పని చేయకుండా ఉండలేని స్థితి ఏర్పడుతుంది.